కనిపిస్తున్న ఆనందోత్సాహాలు మరి సభా ప్రాంగణం నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే. ఎస్ సుమిత్ర, గులాబీ దళం నిర్వహించబోయేటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి రజతోత్సవ సభకు సంబంధించి సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి. నెల రోజులుగా నిర్విరామంగా శ్రమించినటువంటి 3,000 మంది ఇక్కడ ప్రత్యక్షంగా పనిచేశారు. పరోక్షంగా మరొక 2,000 మంది నిర్విరామంగా పనిచేయడంతో సభా వేదిక అంతా కూడా ఒకరోజు ముందుగానే సర్వం సిద్ధమైనట్టు ఇక్కడ మనకి ఏర్పాట్లు చూసే అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 1,500 ఎకరాల విస్తీర్ణం లోపల బీఆర్ఎస్కు సంబంధించినటువంటి రజతోత్సవ సభ జరుగుతుంది. 200 ఎకరాల లోపల పూర్తిగా సభా వేదికకు సంబంధించినటువంటి నిర్మాణం అనేది కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల్లో 3 చోట్ల మొత్తం 6 పార్కింగ్ జోన్స్ ఏర్పాటు చేశారు. 3 చోట్ల అటు హైదరాబాద్ వరంగల్ హైవే, అదేవిధంగా కరీంనగర్ వరంగల్ రూట్లోను, అటు వరంగల్ సిద్దిపేట రూట్లోను 3 పాయింట్ల లోపల సభకు 3 చోట్ల కూడా పార్కింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క చోట అంటే ఒక్కొక్క పార్కింగ్ ప్రాంతం లోపల 350 ఎకరాల పైగా పార్కింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ప్రతి పార్కింగ్ పాయింట్లో కూడా సకల సౌకర్యాలు అంటే ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలిగని రీతి లోపల ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. నేరుగా సభాస్థలికి 5 నిమిషాల వ్యవధిలోనే సభాస్థలికి చేరుకునే విధంగా పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. మొత్తం దేశంలోనే అత్యంత అరుదైన సభగా మనం చెప్పవచ్చు. కనివిని ఎరగని రీతి లోపల ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం నెల రోజులుగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా జన సమీకరణ కోసం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిర్విరామంగా కృషి చేశారు. వాళ్ళ కృషి ఫలితంగానే ఇప్పుడు మనం విజువల్స్లో చూసినటువంటి అంతా కూడా మెటీరియల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక సభావేదిక చూస్తే పూర్తిగా అత్యాధునికమైనటువంటి అంగులు సంతరించుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. బాహుబలి సభావేదికను ఏర్పాటు చేశారు. 1,213 ఎకరాల్లో భారీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం సభావేదికను చూసినట్టయితే అది దేశంలోనే అతిపెద్ద సభా నిర్వహణకు సంబంధించినటువంటి వ్యవస్థగా చెప్పొచ్చు. సభావేదిక చూస్తే 90 ఫీట్ల వెడల్పుతోటి 120 ఫీట్ల పొడవుతోటి మొత్తం సభావేదికను కేసీఆర్ ఆసీనుడైనటువంటి కేసీఆర్ సందేశం ఇచ్చేటువంటి సభావేదిక మాత్రం మొత్తం 500 మంది ప్రతినిధులు కూర్చునే విధంగా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కేసీఆర్కి సంబంధించినటువంటి స్పీచ్ ఏదైతే ఉందో, ప్రసంగం ఏదైతే ఉందో, సభకు 2 వైపులా దాదాపు 50 ఫీట్ల వెడల్పుతోటి 20 ఫీట్ల హైట్ తోటి మొత్తం భారీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడి నుంచి ముఖద్వారం ఏదైతే ఉందో అక్కడ మనం చూస్తున్నటువంటి ముఖద్వారం ఏదైతే ఉందో ఆ ముఖద్వారం పూర్తిగా కిలోమీటర్ దూరం లోపల మొత్తం ముఖద్వారం అయితే ఉందో ఆ కిలోమీటర్ దూరం విస్తీర్ణం నుంచి సభావేదికకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. సభావేదికకి అదేవిధంగా ఎక్కడ ఉన్నటువంటి ముఖద్వారానికి కిలోమీటర్ విస్తీర్ణంలో ఉంటుంది. అక్కడ కూడా 2 భారీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. అంటే స్టార్టింగ్ పాయింట్ వద్ద ఎంత స్పష్టంగా విజువలైజేషన్ కనిపిస్తుందో, అక్కడ ఉన్నటువంటి ఆడియో కనిపిస్తుందో, కేసీఆర్కి సంబంధించిన హావభావాలు కనిపిస్తాయో, చివరి వరకు ఉన్నటువంటి వ్యక్తికి కూడా కిలోమీటర్ దూరంలో ఎంటర్ అయ్యేటువంటి వ్యక్తికి కూడా అదేవిధంగా కనిపించేటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. అంటే ఆ సభావేదిక లోపల మొత్తం ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్స్ అదేవిధంగా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశారు. పార్కింగ్ పాయింట్లో కూడా అంటే 50,000 వాహనాలు వచ్చే విధంగా పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తే 50,000 వాహనాలను తీసుకొచ్చేటువంటి డ్రైవర్స్ కావచ్చు, ఇతరత్ర సిబ్బంది కూడా అక్కడ కూడా భారీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 1000 పాయింట్ల లోపల వాటర్ అదేవిధంగా మజ్జిగ ఏర్పాటు చేశారు. ప్రతి కిలోమీటర్కు ఒక విడిది చొప్పున వాటర్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి క్యాంప్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 3,500 మంది సిబ్బంది ఎక్కడికక్కడికి కూడా ట్రాఫిక్ నియంత్రణ, సభా నిర్వహణలో తలమునకలయ్యే విధంగా రూపకల్పన చేసినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ కేకే ఫర్ ద అప్డేట్స్.